మరి మిగతా విషయాలు కూడా అది చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఊహదంపుడు కాదు. కాళ్ళ బేరానికి రావటం ఏంటి? నీ బొంద అంటాను. జగన్నాథం గారు, అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు గనక 5-6 పలుకుతున్నాయి కూడా. కాకపోతే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మా కుర్రాడు పట్టుబట్టి కూర్చున్నాడు గనక 2 దిగొచ్చాను. బాబు న్యాయం కాదు, డబ్బు కన్నా పిల్ల ముఖ్యం. తమరు వారి కోసమైనా మరి కాస్త దిగాలి. ఇది చెప్పడానికనే నేను చిన్నబ్బాయి గారు ఆత్మహత్య. సరే, ఇంకో 30 తగ్గుతున్నాను. ఇక మీరే మాట్లాడద్దు, నువ్వు కూడా మాట్లాడద్దు. అది మాట. తమరా 170 మీదే నిలబడి ఉండండి. నిలబడతాను. మిగతా విషయాలు చెప్పు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. ఆహా, అమ్మాయి గారు అప్పుడు వరుస కూడా కలిపేశారు. ఇది శుభ సూచకం. అన్ని శుభ సూచకాలే. చిన్నపిల్లని ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. తీసుకోండి. తీసుకుంటాను. అక్కడ పెట్టు. అలాగే, మా నాన్నగారు అంత డబ్బు ఇచ్చుకోలేరు, అది మీకు ముందే తెలుసు. మా అక్కయ్య పెళ్లి కోసం పొలం అమ్మిన డబ్బుంది, 40,000. అది ఇస్తారు, తీసుకోండి. ఏమిటి 40,000? ఒట్టి 40,000? సర్లే, ఈ కాలంలో బిఏ పాస్ అయిన గుమస్తా కూడా రాడు. వరుడు MBBS, పైగా ఆదిశేషయ్య కొడుకు. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? మీకు ఈ కట్నం తక్కువైతే మీ అబ్బాయికి మరో అమ్మాయిని చూడండి. అంతేగాని తూగలేని సంబంధానికి పోయి మా నాన్న అప్పుల పాలు చేయించలేను. ఏ నాన్న? అమ్మా, తొందరపడి ఆదిశేషయ్య గారు అబ్బాయిని ప్రేమించాను, నన్ను క్షమించండి. నాకు సరిపోయే సంబంధాన్ని చూడండి, చేసుకుంటాను. చూడమ్మా, నీకు ఆ గుర్తింపు ఉంటే అంతే చాలు. అలాగే చేద్దాంలే. బాబు, మమ్మల్ని క్షమించండి. సరే. ఆత్మహత్య. ఏమిటి బాబు, మనం వెళ్ళలేదు. అమ్మాయిని చూస్తుంటే తెగదాలిస్తుందయ్యా. జగన్నాథం గారు, ముహూర్తం టైంకి పోనీ ఆ 40,000 ఇచ్చి ఏమిటి, మిగతా డబ్బుకు మాత్రం ప్రామిసరీ నోట్ రాసుకుంటే చాలు. ఇవ్వలేరు మామగారు, క్షమించండి. అబ్బా, ఒక పక్క మామగారు అంట, ఒక పక్క బేరం తగనయ్యు. ఏమిటమ్మా ఈ తిరకాసు? నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో. ఒప్పేసుకున్నాను.